నమస్తే. ఒకసారి డేటాను గనక అనలైజ్ చేస్తే, ఇంతకుముందు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినప్పుడు రావాల్సిన హార్ట్ అటాక్ మనకి 2020 తర్వాత 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అంటే 50 సంవత్సరాలు 20-50 సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్ హార్ట్ అటాక్స్ అనేవి పెరిగాయి. ఒక డేటాని గనక చూస్తే మనము 2019, 2020కి ముందు మనం ఏదైతే చూస్తే ఆన్ అన్ యావరేజ్ ఒక 40-50 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న పర్సన్‌కి ఒక 5,500 మందికి సంవత్సరం మొత్తంలో హార్ట్ అటాక్స్ వచ్చినట్టయితే, అదే డేటాని గనక మనము 2020 తర్వాత చూస్తే 19,000, 26,000, 39,000 ఇంత రేంజ్‌గా యంగర్ జనరేషన్‌లో హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అన్న దాని మీద ప్రెజెంట్ ఈ వీడియో. ఒకసారి గనక మనము ఎన్నో సబ్జెక్ట్స్‌ని గనక చూసినట్టయితే 2020కి ముందు మన లైఫ్ స్టైల్, 2020 తర్వాత మన లైఫ్ స్టైల్ మధ్యలో ఒకటే ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటి అంటే మనం తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్. ఈ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పటి నుంచి ఏవైతే గవర్నమెంట్స్ వాళ్ళు చెప్పింది చాలా సింపుల్‌గా ఒకటే చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే ఎయిర్‌పోర్ట్స్‌లోకి ఎంట్రీ లేదు, ఇంకొక స్టేట్‌లోకి ఎంట్రీ లేదు, ట్రైన్‌లోకి ఎంట్రీ లేదు. చెకప్‌లు భయపడి జనాలు డోస్ 1, డోస్ 2, బూస్టర్ డోస్ అని చెప్పి వేసుకుంటూ వెళ్ళారు. ఒక విషయం ఏంటి అంటే, ఒక రోగానికి తగ్గ వ్యాక్సిన్ రావడానికి కొన్ని సంవత్సరాలు టైం పడుతున్న టైంలో కోవిడ్ అన్న వచ్చిన 2 నెలల్లో ఇండియాలో వ్యాక్సిన్ అనేది లాంచ్ చేశారు. విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నాది ఇంకొక ముందు వీడియోలో నేను క్లియర్ కట్‌గా చెప్పాను. ఈ పర్టిక్యులర్ వ్యాక్సిన్‌ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, అంటే ఆ రీసెర్చ్‌ని ఎవరు స్పాన్సర్ చేశారు, ఎన్ని బిలియన్ డాలర్ల బిజినెస్ అప్పుడు జరిగింది. దాంతోటి పెద్ద వాళ్ళు ఇదంతా నేను చెప్పడానికి ఎందుకు అంటే, షిఫాలి గారు, విక్రమ్ సుకుమారన్ గారు, మన పునీత్ రాజ్ కుమార్ గారు, ఇలా సెలబ్రిటీస్ పేర్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే, కామన్ మ్యాన్ మనకు తెలియదు కదా. పక్కింట్లో ఎవరో పోయారు అనుకుంటే రేపటి రోజున అయిపోతుంది. 46 ఇయర్స్ ఉన్న రాజ్ కుమార్ గారు కన్నడ యాక్టరు, మంచి డాక్టరు. ఆయన సడన్ డెత్ ఏజ్ ఆఫ్ 46. దాని వెనకాల రీజన్ ఏంటి? షిఫాలి గారు 42 ఇయర్స్ ఏజ్ గాన్. సుకుమారన్ గారు 46 ఇయర్స్ ఏజ్ గాన్. ఇలా లాస్ట్ ఎంతమంది ప్రముఖులు పోయారో ఒకసారి చూసుకుంటే మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వీడియో స్కేరీ వీడియో అయితే కాదు, ఇట్స్ అన్ అవేర్నెస్ వీడియో. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఏంటి అంటే, మన లైఫ్ స్టైల్ చేంజ్ తోటి మనము ఏవైతే పొడిపించుకుంటున్నామో, మింగుతున్నామో వీటన్నిటి మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఒక డేటా చెప్తోంది 42% డయాబెటిక్ కేసెస్ 2020 తర్వాత ఇంక్రీజ్ అయ్యాయి అని. ఎందుకైనా ఇంక్రీజ్? రీజన్ ఒకటే. ఎందుకు అంటే లోపలికి పంపించిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది బాడీని అతలాకుతలం చేసి ఉన్న ఇమ్యూన్ పవర్ని తగ్గించడంతో ప్యాంక్రియాసిస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ అంటే తగ్గి కేసెస్ పెరుగుతున్నాయి. సడన్ హార్ట్ అటాక్. 22 ఇయర్స్ పర్సన్ గుజరాత్లో ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చిందో అతను దాండియా చేస్తూ పడిపోయాడు. ఎప్పుడు? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న, అంటే బూస్టర్ డోస్ కూడా తీసుకున్న వారం రోజులకి. అంటే కోవిడ్ వ్యాక్సిన్ మన బాడీ మీద ఎంత రోల్ ప్లే చేస్తోంది అన్నది ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ ఇంకొక మెడికల్ దీన్ని చూపించడానికో ఇంకో దానికో కాదు. సింపుల్ ఏంటి అంటే, ఒక ఎంటిటీ, ఇన్స్టిట్యూషన్ తీసుకునే ఒక డెసిషన్ తోటి కొన్ని వేల లక్షల మంది సడన్గా చనిపోతున్నారు. ఒక సర్వే ఏం చెప్తోంది అంటే, రాబోయే 2050కి మన దగ్గర ఉన్న యంగర్ జనరేషన్స్ ఏవైతే ఉంటారో పిల్లలు కనే కెపాసిటీని కోల్పోతున్నారు. అందరూ ఇచ్చే ఒకటి ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటున్నారు. బాస్, వాట్ ఈస్ ద లైఫ్ స్టైల్ చేంజ్? ఫస్ట్
టీవీలో వచ్చే యాడ్లని చూసి మనం ఏదైతే తీసుకుంటున్నామో లైఫ్ స్టైల్ చేంజ్. బట్ ఒకటైతే కన్ఫర్మ్ కదా, పిల్లలు కనే శక్తిని ఎవరైతే కోల్పోతున్నారో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే బ్లంట్గా చెప్పచ్చు, మన గవర్నమెంట్ ఏదైతే లైసెన్స్ ఇచ్చి షాపుల్లో పెట్టి మంచి మంచి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మనతోటి ప్రోడక్ట్స్ కొనిపించి మింగుతున్నాం కదా. కాన్ఫ్లెక్స్ కావచ్చు, ఫ్రోజన్ ఫుడ్ కావచ్చు, బ్రెడ్స్ కావచ్చు, యూ నేమ్ ఇట్. ఒక్కసారి డబ్బాని వెనక్కి తిప్పి చూసి అది తీసుకోవాలా వద్దా అన్నది మీరు ఒక్కసారి కనుక ఆలోచిస్తే చాలా బాగుండేది. కానీ దరిద్రం ఏంటి అంటే, ఒక మంచి యాడ్ సింపుల్, మన యూట్యూబ్లో కూడా నా వీడియోలో మీకు రంగులు రంగులు ఏం కనిపించావు కాబట్టి కొంచెం తక్కువ వ్యూస్ వస్తాయి. ఇంకొక వీడియోలో సిమిలర్ కంటెంట్ ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, కొన్ని బీజిఎమ్స్ యాడ్ చేస్తారు, దాంతో ఏంటి వీడియోని చూస్తున్నారు. కానీ అవేర్నెస్ ఎంతవరకు వస్తుంది బాస్? గైస్, ఆల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ పీపుల్ ఈజ్ యువర్ లైఫ్స్ ఆర్ ఇన్ డేంజర్. ఫినాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటలీ. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న రిపోర్ట్స్ను టెస్ట్ల దీనికి రోజు మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఇచ్చే 5 మెడిసిన్లో ఒకటి ఉంటుంది మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ ఒక్క మెడిసిన్ని తీసి పక్కన పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వస్తుంది, ఏం చేస్తారమ్మా, తలకి కొంచెం ఆయిల్ పెట్టండి. రోజు ఆయిల్ పెడితే ముందు ఆ తలనొప్పి తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇన్స్టెంట్గా తగ్గాలంటే ఒక డాట్ వేసుకోండి, బ్యాండెడ్ రక్ బాగా పనిచేస్తుంది, ఒకటి వేసుకోండి. రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళినాక తలకు ఆయిల్ పెట్టుకోండి. దాని తర్వాత మీరు చేసేది ఏంటి, రెస్ట్ తీసుకోండి. రోజు చేస్తే తలనొప్పి 90% ఎగిరిపోతుంది. నెక్స్ట్, మన బాడీలో ఇంటేక్ ఏం తింటున్నాము మీకు తెలుసు, నాకు తెలుసు. సగానికి పైగా ఫ్యామిలీస్ బయట హోటల్ నుంచి కొనుక్కొచ్చుకొని తింటాయి. అది ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు. దోశల్లో యూజ్ చేసేది ఆయిల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇడ్లీ వాడు ప్రాఫిట్ సంపాదించాలంటే వాడు ఎక్కడి నుంచి మీకు ప్రాఫిట్ ఇస్తాడు, అదే ప్రాపర్గా ఇస్తాడు. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, విల్లాస్లో, ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండేవాళ్ళు టెర్రస్ని యూజ్ చేసుకుని ఆకుకూరలు లాంటివి చిన్న చిన్న ఉంటాయి కదా, ఒక 4 టబ్బులు పెట్టుకుని దాంట్లో గింజలు జల్లుకుని అవి వచ్చినప్పుడు కోసుకొని వారంలో ఒక్క పూట తినడానికి ఫస్ట్ ట్రై చేయండి. గుండె బాగుంటుంది. ఇదేంటి రైట్ సైడ్ చూపిస్తున్నాడు ఇంకొకండి, నాది ఫ్రంట్ క్యామ్లో మాట్లాడుతుంది కాబట్టి రివర్స్లోనే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్గానిక్ ఫుడ్ అని బయలుదేరుతున్నారు కదా, మీ ఇంట్లోనే ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది, తీసుకోండి. అన్నం తినండి ప్రశాంతంగా. డైట్ చేస్తామని చెప్పేసి రోటీల మీదకి వెళ్ళకండి. మన బాడీ, సౌత్ ఇండియన్ బాడీ అనేది రైస్కి అలవాటు అయిపోయి మన మెటబాలిజం అనేది దానికే ప్రాపర్గా సూట్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు స్పెషల్గా దాన్ని మార్చుకుని కొర్రలు తింటాను, రోటీ తింటాను. సీరియస్గా చెప్పాలి అంటే ఈ డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ డాక్టర్లు ఏం చెప్తారు, రైస్ తగ్గించండి, దాని ఏమంటారు రోటీ తినండి. రైస్ తగ్గించి రోటీ తింటే ఏమవుతుందో మీకు తెలుసా? రోటీతోటి మీకు ఇంకా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పట్టెడు అన్నం తింటే కరెక్ట్గా సెట్ అవుతుంది. అర్ధరాత్రి అన్నం తోడేసుకొని పొద్దున తోడు తినండి. పిల్లలకు కూడా పెట్టచ్చు, నష్టం లేదు. ఇంట్లో మోస్ట్లీ అందరి ఇళ్ళల్లో అంటే ఒక 25-30% హౌస్ హోల్డ్స్ని వదిలిపెట్టి మిగతా అందరి ఇళ్ళల్లో ఒక వాషింగ్ మిషన్, ఒక మెయిడ్, ఇవన్నీ ఉన్నాయి కదా. మిగతా టైం ఏం చేస్తారమ్మా? ఒక 5-10% అయితే కుక్స్ కూడా పెట్టుకున్నారు. నేను వాళ్ళ గురించి కాదు మాట్లాడేది. రోజు మొత్తం అలాంటి వీడియోలు అటు ఇటు చూసే బదులు కొంచెం మీ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి. ఒక ప్రాపర్ డైట్ని మీరు చూసుకుని మీ హెల్త్లు మీరు బాగు చేసుకుని ఇలాంటి అడ్డమైన మెడిసిన్స్ తీసుకుని హెల్త్లు పాడు చేసుకోవడం కన్నా కొంచెం బ్రెయిన్ పెట్టి స్టడీ చేసి ఏది మంచిది అన్నది చూసుకోండి. లేదు అంటే రాజ్ కుమార్ గారి లాంటి బతికే మీది నాది. ఈ వీడియో తిట్టడానికి చేయలేదు, ఒక అవేర్నెస్. ఇది నా వేలో చెప్తాను. ఎవరన్నా కమెంట్ చేద్దాము అనుకుంటే చెయ్యండి. నచ్చింది అనుకోండి నలుగురికి పంపించండి. అది కూడా నచ్చలేదు అనుకోండి డిస్లైక్ బటన్ కొట్టి బ్లాక్ కొట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.